సభకు నమస్కారం. చెప్పున్నా. సభకు నమస్కారం. మాది నంద్యాల మండలం పాండురంగాపురం. నేను కేసీ కెనాల్ కింద మా పంటలు పండేటివి. పోతే మన కేసీ కెనాల్ 306 కిలోమీటర్ల కేసీ కెనాల్ ఉన్నది. కానీ ఈ కేసీ కెనాల్కి శ్రీకరణ జలాలనేది అప్పిరెడ్డి అండి. ఈ కేసీ కెనాల్ 306 కిలోమీటర్లు ఉన్నది. ఆ కేసీ కెనాల్లో నీళ్లు పారాలి అంటే సుంకేసల నుంచి రావాలి. సుంకేసల గుండ్రవేలు ప్రాజెక్ట్ అడుగుతాను కదా, రాబోయేది నేను అడగబోయేది అదే మీరు ముందే అంటున్నారు కాబట్టి కాదు. దీని కింద ఉన్న సమస్యలు సార్ అది. ఎందుకంటే దాన్ని లైనింగ్ వేశారు ఒకప్పుడు. అది 3000 క్యూసెక్కులు బారేది కేసీ కెనాల్. కానీ ఇప్పుడు 1500 బారితే పెద్ద కష్టంగా ఉంది. మరి దానికి 306 కిలోమీటర్ల పారి ఆ కేసీ కెనాల్ కింద రైతులు బతకాలంటే కష్టంగా ఉంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలంటే శ్రీశైలంలో 855 అడుగులు శ్రీకరంగా నీళ్లు నిలబెడితే రాయలసీమకి కొంత మేలు జరుగుద్ది. ఎస్ఆర్బిసి కానీ తెలుగంగ కానీ ఇంకా ఉన్నాయి. మనకి కనీసం 30 కిలోమీటర్లు 4 నదులు ఉండి కూడా మనం రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నామంటే టయానికి అక్కడ నీళ్లు ఉండవు. పంటలు వేసుకుందామంటే ఏ పంట వేయాలో తెలియదు. ఒకవేళ వచ్చినాక వేద్దామంటే మనం వేసిన పంటలు లేట్ అయ్యి పండకపోవటం ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు నీళ్లు రాబోయే ముందు కట్టలు ఎట్టా ఉన్నాయనేది చూడాల. ఎందుకంటే మొన్న ఎస్ఆర్బిసికి నీళ్లు వదలంగానే గండిపడిపోయింది. అక్కడ రైతులు ఎంతో నష్టపోయారు. మరి దీనికి అందరికీ మీరు ఎవరు నష్టం ఇస్తారండి? నీళ్లు లేకపోతే ఒక నష్టం, నీళ్లు వచ్చినాక ఒక నష్టం. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా నీళ్లు వస్తాయి అనుకుంటే ముందుగానే కాలువలన్నీ బాగుండాయా, ఆ లాకులకు చెక్కలు బాగుండాయా, వస్తే మనం ఎన్ని నీళ్లు నిలబెట్టగలుగుతాం అనేది ముందు మొట్టమొదటి పాయింట్ సార్. అది ఇకపోతే నేను చెప్పదలుచుకున్నది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి కాలంలో ఒక రైతు కూడా కాలువ కట్ట మీదకి ఎక్కి నాకు నీళ్లు కావాలని అడిగిన రైతు లేడు. నాకు ఈ రేటు కావాలని అడిగిన రైతు లేడు. ఎందుకు? ఆ మహానుభావుడు పాదం అట్లాంటిదని మేమందరం అనుకున్నాం. అది కానీ మా దురదృష్టం ఏంటో కానీ ఆయన చనిపోవటం మాకు ఈ కష్టాలు ఎదురవుతున్నాయి. కాబట్టి దీనికి అంతటికి కారణం మీరు ఏమనుకోకపోతే నేను ఒక్కటి చెప్తాను. పెద్దలు పూర్వం చెప్పినటువంటిది నాకు ఒకటి గుర్తుంది. చెప్పనా? భారతంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు రాజుని ఎన్నుకోవాలి అంటే మహాభారతంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు వాళ్ళిద్దరిని ఎవరిని రాజుని చేయాలనేది పెద్ద పెద్దలు మహానుభావులు నిర్ణయించారు. మహాబలవంతుడు పాండురాజు, కానీ ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. మరి పాండురాజుని రాజుని చేయాలా, గుడ్డివాడు ధృతరాష్ట్రుడిని రాజుని చేయాలా అనేది ఒకటి శాస్త్రంలో ఉందండి. అప్పుడు ఏం చేశారంటే పెద్దలు, శరీరానికి జబ్బున్నటువంటి వాడు రాజ్యానికి పనికిరాడు, గుడ్డివాడైనా ధృతరాష్ట్రుడు మేలు అని చెప్పి ఆ మహానుభావులు నిర్ణయించినటువంటిది అది. కానీ ఈ రోజు మనం అనుభవిస్తున్నది అది నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటానండి. దయచేసి నాకు ఇలాంటివన్నీ కూడా మీరు, ఎందుకంటే మీరు సలహాలు ఇవ్వండి, వాటిలో మంచివి మేము తీసుకుంటామంటున్నారు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళ అనుభవాన్ని మీరు తీసుకోండి. మీకు ఏది బాగా ఉంటే దాన్ని రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నిర్మిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.